కర్ణాటకలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అంటే అతని దగ్గర డబ్బులు లేవు. పెళ్లి మాత్రం ఘనంగా చేసుకోవాలని ఆ అబ్బాయి కోరికంట. ఆ అబ్బాయికి సరైన ఉద్యోగం కూడా లేదు. అయితే వాళ్ళ బంధువు దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి అని అంటే ఆ బంధువు ఏం చేశాడు, సరే మనవాడే కదా, మన బంధువే కదా, మన దగ్గర నమ్మకంగా ఉంటాడులే అని చెప్పేసి వాళ్ళ షాప్లో ఈ అబ్బాయిని పనికి పెట్టుకుని చక్కగా ఒక రూమ్ ఇచ్చి వండుకోవడానికి దానికి అన్ని సరుకులని గిన్నెలన్నీ అన్నీ ఇచ్చి చక్కగా నువ్వు ఈ రూమ్లో ఉండు, సొంత మనిషిలాగా ఉండని చెప్పేసి అప్పచెప్పాడు. ఆ అబ్బాయి కొద్ది రోజులు బాగానే చేసి వీళ్ళ ఇంట్లో ఎంత బంగారం ఉంది, ఎన్ని సొమ్ములు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెడతారని ఇలాంటివన్నీ గమనించుకున్నాడు. గమనించుకుని ఒక రోజున వీళ్ళ ఇంట్లో దొంగతనం చేసి కొంత బంగారాన్ని డబ్బుని దొంగలించాడు. అయితే ఆ బంధువు ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ అబ్బాయి దొబ్బెడని పోలీసులు పట్టుకున్నారు. ఈ అబ్బాయిని పట్టుకుని విచారణ చేస్తే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని మా కోరిక, కానీ నా దగ్గర డబ్బులు లేవు, అందుకే నేను ఈ దొంగతనం చేశానని ఆ అబ్బాయి చెప్పాడు. మనవాడే కదా, మన బంధువే కదా, నమ్మకంగా ఉంటాడులేనని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నందుకు తిన్నింటికే కన్నం వేశాడు. అంటే ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడిపోయారు.